హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇంకో కుకింగ్ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాను. ఈసారి అయితే నేను కాదు, మా పాప హస్బెండ్ అయితే చేస్తున్నారు. అది కూడా స్కూల్లో కాంపిటీషన్ అయితే చేస్తున్నారు. అండ్ దీంట్లో ఒక స్పెషాలిటీ కూడా ఉంది. కూడా నో ఫైర్ అంటే మనము గ్యాస్ వెలిగించకుండా చేయాలి. సో లాస్ట్ వరకు చూడండి. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు కూడా తెలీదు. అంటే ముందు రోజు అడిగితే ఏదో చెప్పారు, బట్ నాకు అర్థం కాలేదు. స్కూల్లోనే చూడమని చెప్పారు. సో అందుకని నేను కూడా ఎగ్జైటెడ్గా ఉన్నాను. కాంపిటీషన్లో ఏంటంటే ఓన్లీ ఫాదర్ అండ్ చైల్డ్ మాత్రమే చేయాలి. అసలు మదర్స్ హెల్ప్ కూడా చేయకూడదు, దగ్గరికి కూడా వెళ్ళకూడదు. కాంపిటీషన్ 3 కేటగిరీస్ మీద చేశారు. ఒకటి ప్రజెంటేషన్ బాగుండాలి, యూనిక్గా ఉండాలి, టేస్టీగా అయినా ఉండాలి. అండ్ ఈ మూడింటికి కామన్ పాయింట్ ఏంటంటే హెల్దీ అండ్ హైజీనిక్గా ఉండాలి. జంక్ ఫుడ్ అస్సలు యూస్ చేయకూడదు. నో నాన్ వెజ్, ఓన్లీ వెజిటేరియన్స్తోనే ఫుడ్ అనేది మనం ప్రిపేర్ చేయాలి. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇంట్లో అయితే అస్సలు వండరు, మా వారు కిచెన్కి కూడా రారు. ఏదో చాపింగ్ చేస్తారు కానీ కుక్ చేయమంటే మాత్రం అస్సలు చేయరు. సో ఎలా చేస్తారు అనేది నాకు కూడా ఎగ్జైటెడ్గానే ఉంది. అంటే ఏం చేస్తారు అనేది. రెగ్యులర్గా వంట చేసే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఏం చేస్తారు అని చెప్పి, అసలు కుక్కే చేయరు. లేదా ఫస్ట్ అయితే ప్రేయర్తో స్టార్ట్ చేశారు. మాతో పాటు మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఓన్లీ సీనియర్ కేజీ సెక్షన్ మాత్రమే. 3 నుంచి సీనియర్ కేజీ వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క యాక్టివిటీ అయితే జరుగుతుంది. కుక్ చేయడానికి అన్ని ఐటమ్స్ తీసి టేబుల్ పైన పెడుతున్నారు. ఇంకా తను తీయట్లేదని ఇంకా నేను కూడా హెల్ప్ చేయడానికి వెళ్ళాను. నేనే కాదు, పేరెంట్స్ అందరూ అంటే మదర్స్ వెళ్ళి అందరూ చేసేసారు. ఇంకా చూసారా స్పూన్ పడిపోయిందని ఇది కూడాను తీయమని చెప్తున్నారు. అది కూడా తీయకూడదు. సో స్ట్రిక్ట్ వార్నింగ్, అంటే దగ్గరికి వెళ్ళకూడదు, అంటే మదర్స్ వెళ్ళి హెల్ప్ చేయకూడదు అని చెప్పేసి. అంతే మాట్లాడడం కూడా చేయకూడదు. అదే టీచర్ వచ్చి చెప్తున్నారనమాట, మేడం మీరు వీడియో తీసుకోవచ్చు కానీ హెల్ప్ చేయకూడదు, అంటే గైడెన్స్ చేయకూడదు అని చెప్పారు. కాంపిటీషనే మదర్ లేకుండా ఓన్లీ ఫాదర్ అండ్ చైల్డ్ చేయాలని కదా. సో అందుకే వాళ్ళ రూల్స్ అయితే పెట్టేశారనమాట. వారు చాపింగ్ అయితే బాగా చేస్తారు కానీ కుకింగ్ అయితే నాకు చాలా రేర్ ఇంట్లో కుక్ చేయడం. ఎప్పుడో ఒకసారి చేశారు మష్రూమ్ రెసిపీ, అది నేను ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మష్రూమ్ కర్రీ ఇక్కడైతే తను కట్ చేస్తుంటే పాప అయితే డిస్టర్బ్ చేస్తుంది. తెలుస్తుంది ఒక్కొక్కసారి, అంటే వంట చేసేటప్పుడు పిల్లలు డిస్టర్బ్ ఎలా చేస్తారు అనేది. ఇంట్లో కూడా అంతే, నేను ఏదైనా కిచెన్లో వంట చేశానంటే చాలు వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. ఇక్కడైతే మా వారు ఏదో చేస్తున్నారు, నాకు ఐడియా లేదు. సో చూస్తుండండి. I will take a video. I won't disturb. I will take a video. ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నట్టున్నారు. లాస్ట్కి ఎవరెవరు ఏ రెసిపీస్ చేశారు అనేది కూడా నేను లాస్ట్ వరకు చూడండి, చూపిస్తాను.
మదర్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరూ వచ్చి కూర్చున్నారు. అందరికీ ఎక్సైటెడ్గానే ఉంది, ఎందుకంటే చాలా రేర్ కాంబినేషన్ కదా, ఒక ఫాదర్ అండ్ చైల్డ్ కుక్ చేయటం అనేది, అది కూడాను గ్యాస్ వెలిగించకుండా. ఒక 15 days 10 days ముందే నేమ్స్ అయితే తీసుకున్నారు. అండ్ పక్కన అయితే వేరే వాళ్ళ కాంపిటీషన్ అంటే రంగోలీ కాంపిటీషన్, అది వేరే దగ్గర అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే కుకింగ్ కాంపిటీషన్ ప్లస్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ అయితే జరుగుతున్నాయి. సో బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ కూడా ప్లే అవుతున్నాయి, నేను అందుకనే మ్యూట్ చేసేసాను. మా వారు చాపింగ్ అయితే బాగా చేస్తారు, కుకింగ్ అయితే చెప్పలేను కానీ, ఎందుకంటే చాలా తక్కువ, అసలు ఎప్పుడో అడిగినా సరే చెయ్యరు అనమాట. నెక్స్ట్ వీక్ చేస్తా అని చెప్పేసి అది ఎప్పుడు కూడా నా నెక్స్ట్ వీక్ పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది. సో ఈసారి తప్పదు, కాంపిటీషన్ అంటే స్కూల్లో కాబట్టి చేస్తున్నారు. ఇక్కడ మా పాప అయితే చీరప్ చేస్తుంది తనకి, అంటే వాళ్ళ నాన్న కుక్ చేస్తుంటే చీరప్ చేస్తుంది. అస్సలు భయం కూడా లేదు, టీచర్స్ ప్రిన్సిపల్స్ అక్కడ తిరుగుతున్నారని కూడా చెప్తున్నాను సైలెంట్గా ఉండు అని చెప్పి. ఒక 2 minutes సైలెంట్గా ఉంటుంది, మళ్ళీ నార్మల్గా తన యాక్టివిటీస్ తను చేసుకుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలిసి ఉండాలి, అంటే పిల్లలకు తెలిసి ఉండాలి కూడాను. అంటే మధ్య మధ్యలో టీచర్స్ వచ్చి అడుగుతుంటారు వాట్ యు ఆర్ కుకింగ్, అండ్ అంటే రెసిపీ పేరు చెప్పాలి, అసలు ఏం కుక్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి ఐడియా ఉండాలి. నాకు తెలీదు అసలు పాప చెప్తుందా లేదా అనేది కూడాను. మేడమ్స్ వచ్చి నాకు కూడా అడిగారు ఏం చేస్తున్నారు అనేది, నేను చెప్పాను నాకు కూడా తెలీదు అని చెప్పేసి. ఆల్మోస్ట్ అందరివి అయిపోయాయి, ఇంకా తిని కటింగ్ చేస్తూనే ఉన్నారు. చెప్తున్నాను కొంచెం ఫాస్ట్గా చెయ్యండి అని చెప్పేసి. అయితే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అవుతుంది, ఇది ప్రీ-కేజీ నర్సరీ వాళ్ళకైతే జరుగుతుంది, ప్లే గ్రూప్స్ అవి ఉంటాయి కదా, సో వాళ్ళకి. ఇక్కడ ఏంటంటే ఫాదర్ మదర్ అని లేదు, సో చైల్డ్ ఎనీ పేరెంట్, అంటే ఫాదర్ అయినా చేయొచ్చు మదర్ అయినా చేయొచ్చు. హాలిడేస్ నుంచి పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇది 2 hours, అంటే 1.5 to 2 hours వీడియో ఎడిట్ చేసి ఇంకా ఫాస్ట్ మోడ్లో పెట్టి నేను ఇప్పటికి కుదిరింది ఈ వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి. అప్పుడు తిరగకూడదు, అందరూ ఒకే దగ్గర కూర్చోవాలి. అందుకనే నేను ఈ టైంలో ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు వీడియోస్ తీసుకోవడానికి, వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతారు కదా, సో అందుకే ప్రిన్సిపల్ అయితే స్ట్రిక్ట్ వార్నింగ్ అనమాట. కోఆర్డినేటర్స్, టీచర్స్, ఓన్లీ టీచర్స్ మాత్రమే తిరుగుతుండాలి, ఇంకెవరు పేరెంట్స్ కానీ ఎవరు కూడా తిరగకూడదు. ఆల్మోస్ట్ అందరివి చాలామందివి అయిపోయాయి, ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ కూడా చేస్తున్నారు. అండ్ ఇంకోటి, చేసిన తర్వాత క్లీనింగ్ కూడా చేసి హైజీనిక్గా ఉంచాలి, టేబుల్ కూడాను ఎలా పడితే అలా ఉంచకూడదు. వాళ్ళ సార్స్ వచ్చి గో అండ్ హెల్ప్ యువర్ పప్పా అంటున్నారు. అండ్ ఇక్కడ టీచర్స్ కూడా వచ్చి అడుగుతున్నారు, చెప్పాను కదా మధ్య మధ్యలో పిల్లలకి వచ్చి అడుగుతుంటారు క్వశ్చన్స్, అంటే ఏం చేస్తున్నారు, రెసిపీ పేరు ఏంటి అనేది. బ్లాంక్గా కూర్చుంటే కాదు కదా, వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉండాలి ఏం చేస్తున్నారు అనేది. నాకు ఒక మంచి స్కిల్ అనిపించింది, అంటే ఎప్పుడు డ్యాన్సెస్, సింగింగ్ అవే కాకుండా ఇలాంటివి కూడాను యాక్టివిటీస్ చేస్తే అసలు కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉంటాయి. అండ్ ఇక్కడ మేడమ్స్ అందరూ వచ్చి చూస్తున్నారనమాట ఏం చేస్తున్నారు అనేది.
ఏం ప్రిపేర్ చేస్తున్నారు అసలు? ఎందుకంటే అక్కడ అన్నీ కూడా కటింగ్ ప్రాసెసే ఉంది. అసలు ఎవరికీ ఐడియా కూడా లేదు లాస్ట్ మినిట్ వరకు. ఇన్‌ఫాక్ట్ నాకు కూడాను. సో, అందుకనే ఇంకా మేడమ్స్ వచ్చి అసలు వీళ్ళ రెసిపీ ఏంటి అనేది కూడా ఫైనల్‌గా మీకు అర్థమై ఉంటది ఏం చేశారు అనేది. లాస్ట్‌కి ప్రెజెంటేషన్ కూడా చూపిస్తాను. తను ఏం చేశారు అంటే కరెక్ట్‌గా ఏమేమి చేశారు అనేది. దగ్గరికెళ్ళి వీడియో తీయకూడదు. అందుకే కొంచెం జూమ్ చేశాను. పోతుంది. ఇంకా ఫాస్ట్ అప్ చెయ్యు అయిపోయినవన్నీ లోపల పెట్టేసేయి అంటే ఇంకా ఉంది అని చెప్తున్నారు. సో, అట్‌లీస్ట్ క్లీనింగ్ కూడా ఉంది కదా! ఇంకా కటింగ్ చేస్తున్నారు. సో, ఇంకా టైం అయిపోతుంది అని అక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారనమాట. ఫుడ్ ప్రిపేర్ చేస్తే కాదు అన్నీ క్లీన్ చేసి రెడీగా ఉండాలి వాళ్ళొచ్చే టైంకి. సో, అది కూడా ఒక కౌంట్‌లోకి వస్తుంది. ఒకవేళ క్లీనింగ్ లేకపోయి అంతా బాగున్నా సరే అక్కడ మళ్ళీ మార్క్స్ కట్ అవుతాయి. minutes టైం అయిపోయింది. క్లీన్ చేయి త్వరగా. 5 minutes 5 minutes.
మా వారు చేసిన రెసిపీస్ అయితే రివీల్ చేస్తున్నాను నో ఫైర్ కుక్ కాంపిటీషన్లో. అండ్ నేను ఇక్కడ ఒక్కొక్కరు ఏమేమి చేశారు అనేది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేశారనమాట. అంటే కొందరు జంక్ ఫుడ్ యూస్ చేయకుండా ఓన్లీ హెల్దీ ఫుడ్ యూస్ చేసుకొని కొన్ని స్నాక్స్, కొన్ని రెసిపీస్ అయితే చేశారు. అండ్ ఫైనల్గా అయితే అందరూ ఒక్కొక్కరు ఎవరికి నచ్చిన రెసిపీ అయితే వాళ్ళు చేశారు. మెయిన్ కామన్గా ఉండేది కుకుంబర్ అండ్ స్ప్రౌట్స్ అయితే కామన్గా అన్నిట్లోనే ఉన్నాయి. అండ్ మేడమ్స్ అయితే ఒక్కొక్కరికైతే మార్క్స్ వేసుకొని వెళ్తున్నారనమాట. స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక 3 కేటగిరీస్ మీద అయితే ఇక్కడ మార్క్స్ అయితే వేస్తున్నారు. సో మీకు ఏ రెసిపీ నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. కామన్గా ఉండేది కుకుంబర్ అండ్ స్ప్రౌట్స్ అనమాట. సో మ్యాక్సిమం చాలా వరకు అదే చేశారు. అండ్ అఫ్కోర్స్ మా వారు కూడా కొంచెం అలానే ఇంచుమించు చేశారు, బట్ కొంచెం యూనిక్గా ఉంటుంది. చూసారు కదా, డక్ షేప్లో అయితే కట్ చేశారు. ఇంకోటి టోటాయిస్ అయితే చేశారు. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, యూనిక్గా ఉండాలి, ప్రెజెంటేషన్ కూడా బాగుండాలి, అండ్ హెల్దీ ఫుడ్ మాత్రమే చేయాలి. ఎక్విప్మెంట్స్ అన్నీ మనమే తెచ్చుకోవాలి. కాకపోతే ఇంట్లో ఏవి కూడా చాప్ చేసి తేకూడదు. వాళ్ళు ఒక 45 మినిట్స్ అయితే టైం ఇచ్చారు. సో అన్నీ కూడాను ఇక్కడే చేసుకోవాలి. ఒక 45 మినిట్స్లో కటింగ్ కానీ చాపింగ్ కానీ అన్నీ చేసేసి మళ్ళీ క్లీన్గా చేసి ప్రెజెంటేషన్ అయితే పెట్టుకోవాలి. సో ఆ కేటగిరీస్ బేస్ చేసుకొని వాళ్ళైతే మార్క్స్ పాయింట్స్ అయితే ఇస్తారు. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే అవుతుంది. సో వీళ్ళకి ఏంటంటే సెపరేట్గా అవుతుంది. కుకింగ్ అయిన తర్వాత ఇంకా
డ్యాన్స్ కాంపిటీషన్. అండ్ ఇందులో కూడా కొంతమంది సెలెక్ట్ చేసి వాళ్ళకైతే గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. బోర్డులో కనిపిస్తుంది కదా, ఇది ఓన్లీ పేరెంట్ చైల్డ్ కాంపిటీషన్. అండ్ ఇక్కడ మేడమ్స్ వచ్చి పేరెంట్స్ని అండ్ పిల్లల్ని కూడా అడుగుతారనమాట ఏం చేశారు అనేది. బీ ఫ్రాంక్గా చాలా వరకు కామన్గా చేశారు. ఏంటంటే అన్నీ హెల్దీ యూస్ చేసి లాస్ట్లో కొన్ని స్నాక్స్, లేస్ అయితే మిక్చర్స్ యూస్ చేశారనమాట కొంతమంది. అంటే అంటే అంత హెల్దీగా ఉండేటప్పుడు అవి కొంచెం ఏంటంటే మైనస్ అవుతాయి అనమాట. అవి కూడా యూస్ చేయకూడదు. కొన్ని చూడడానికి బాగున్నాయి. ఇక్కడైతే పేరెంట్స్కి పిల్లలకి టీ అండ్ స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మురి మిక్చర్ అండ్ స్ప్రౌట్స్ అన్నీ యాడ్ చేసి అందులో మిక్చర్స్ కానీ లేస్ యాడ్ చేశారు. సో అవి కొంచెం అవాయిడ్ చేయాల్సింది. టేస్టింగ్ కన్నా ప్రెజెంటేషన్ మాత్రం చూశారు అండ్ హెల్దీ ఫుడ్ మాత్రమే చూశారనమాట. సో ఇక్కడ ఫైనల్గా అయితే మా వారికి పాపకైతే సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 50 మెంబర్స్ కాంపిటీషన్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ మాత్రం ఇచ్చారు. సో మా వారికి అయితే ప్రెజెంటేషన్ యూనిక్గా ఉంది అండ్ నీట్ అండ్ హైజీనిక్ కేటగిరీ మీద అయితే ఇచ్చారు. అసలు అన్హెల్దీ అంటే అసలు ఏమీ యూస్ చేయలేదు. ఓన్లీ స్ప్రౌట్స్, కుకుంబర్, టమాటో మాత్రమే యూస్ చేశారనమాట అండ్ గోవా. ఇంకా ఏ అన్హెల్దీ ఫుడ్ కూడా యూస్ చేయలేదు. సో టేస్ట్ కూడా బాగుంది. బట్ ఏంటంటే లోపల స్టఫ్ చేశారు కదా, సో మేడమ్స్ అయితే ఎవరు కూడాను టేస్ట్ చేయలేదు. బట్ ఏంటంటే చూడ్డానికి ఎలా ఉంది అనేది కూడా చూసారనమాట. ఆల్మోస్ట్ అందరు టీచర్స్కి నచ్చింది. సో ఒక్కొక్కరు పాయింట్స్ బేస్ చేసుకొని ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్కి ఇచ్చారు. అందరికీ ఇవ్వలేరు కదా. అందరూ ఏంటంటే అనుకోకుండానే ఒక 3-4 రెసిపీస్ ఏంటంటే అందరూ ఇంచుమించు ఒకేలా చేశారు. కాకపోతే ఏంటంటే కొందరు మిక్చర్ వేశారు, కొందరు స్నాక్స్, లేస్ అయితే వేశారు. ఇంచుమించు కొన్ని రెసిపీస్ అలానే ఉన్నాయి. ఫైనల్గా అయితే గిఫ్టింగ్ కూడా ఇచ్చేసి ఇంకా లాస్ట్కి పేరెంట్స్ అందరితో గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. నేను లాస్ట్కి రంగోలీ కాంపిటీషన్స్ కూడా చూపిస్తాను. ఈ కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరం కలిసి అయితే వెళ్ళామన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను తీస్తానని వీడియో. బట్ అంటే పేరెంట్స్ కంటే మదర్స్కి అలౌ చేస్తారో లేదో అనే డైలమా మైండ్తోనే అసలు వీడియో స్టార్ట్ చేయలేదు. ఇంకా లాస్ట్కి ఇంకా అక్కడే కూర్చోమన్నారు, అంటే పేరెంట్స్ కంటే మదర్స్ కూడాను. సో ఇంకా అందుకే ఇంకా లాస్ట్కి వీడియో అయితే తీశాను. అయితే ఎవరెవరికి గిఫ్ట్స్ వచ్చాయో రంగోలీ అండ్ ఫ్యాన్సీ డ్రెస్ అండ్ కుకింగ్ కాంపిటీషన్ ఈ 3 అయితే జరిగాయి. సో అందరు కలిపి గ్రూప్ ఫొటోస్ అయితే తీస్తున్నారు. మదర్ అండ్ ఫాదర్ ఇద్దరిని కూడా స్టేజ్ పైకి రమ్మన్నారు. సో ఇంకా నేను ఫస్ట్ అయితే వెళ్ళలేదు ఫోటో తీసేటప్పుడు. ఇంకా మా వారు అయితే పిలిచారు. ఇంకా డాడీకి ఫోన్ ఇచ్చేసి ఇంకా నేను కూడా స్టేజ్ పైకి వెళ్ళిపోయాను. ఇక్కడ కూడా ఉండట్లేదు. నేను ఎంత అంటే సైలెంట్గా ఉంటానో దానికి క్వైట్ ఆపోజిట్ మా పాప స్టేజ్ మీద కూడా డ్యాన్స్ చేస్తుంది. అక్కడికి చెప్తూనే మ్యూజిక్ వినబడితే చాలు డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది. అప్పటికి సైలెంట్గా ఉండు, ఫోటో తీసినంతసేపు అయినా చెప్పినా సరే అస్సలు కుదురుగా ఉండలేదు. లాస్ట్కి పేరెంట్స్ అందరు కూడాను, పార్టిసిపెంట్స్ అందరికీ కూడాను స్టేజ్ పైకి రమ్మన్నారు గ్రూప్ ఫోటో కోసం. ఇక్కడ రంగోలీ డిజైన్స్ కూడా చూసేయండి. కాంపిటీషన్ ఫాదర్ అండ్ చైల్డ్ కాదు, సో ఎనీ పేరెంట్ ఆర్ చైల్డ్ అనమాట. సో ఏ పేరెంట్ అయినా పేరప్ అవ్వచ్చు వాళ్ళ చైల్డ్తోని. కాంపిటీషన్ అయ్యేటప్పుడు మేము లోపల ఉన్నాము, ఆడిటోరియంలో ఉన్నాము. ఇది బయట స్కూల్ సరౌండింగ్స్లో అయితే జరుగుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చూసేవాళ్ళు ఉంటే లైక్ అండ్ షేర్ అయితే చేయండి. అక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఎవరు స్పైడర్ మ్యాన్.
సో రిటర్న్ వచ్చేటప్పుడు లంచ్ టైం అవుతాం కదా, సో ఇంటికి వెళ్ళి కుక్ చేయలేము. అండ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ రెస్టారెంట్ అంటే వెజ్లో సావి రుచి అని చెప్తాను. సో ఇక్కడ ఫుడ్ రెసిపీస్ చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో కూడా చేశాను. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది. ఇంకా మా డాడీ మా వారు అయితే చోలే భటూరే ఆర్డర్ పెట్టుకున్నారు. పాపకు కంపల్సరీ రైస్ ఉండాలి కాబట్టి తనకు నార్త్ మీల్, మమ్మీకి అయితే బటర్ నాన్ ఆర్డర్ పెట్టాము. ఎప్పుడైనా తినేవే కదా అని చెప్పేసి ఇంకా ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నాము. పాపకైతే కంపల్సరీ రైసే పెడతాను. ఇంకా పూరి అవి కావాలి అంటే ఇంకా నార్త్ మీల్ అయితే పెట్టుకున్నాం అనమాట. నాకు పాపకి నార్త్ మీల్. బెంగళూరులో ఎవరైనా వెజ్ రెస్టారెంట్స్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఇక్కడ ట్రై చేయండి, బాగుంటుంది. సో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్.